శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రభావం తగ్గింది. ప్రాజెక్టు 1,46,186 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 1,48,895 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.8 అడుగులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం తగ్గింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 3 గేట్ల ద్వారా నీటిని వదిలివేయడం జరుగుతుంది. ఈ సీజన్లో 4వసారి గేట్లను ఎత్తడం జరిగింది. ఈ జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 1,135 టీఎంసీల నీరు వచ్చి చేరాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు కంటిన్యూగా అంటే 3 నెలల నుంచి 45 రోజుల పాటు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు వదిలివేయడం అనేది శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఒక రికార్డు అని చెప్పవచ్చు. ప్రస్తుతం నీటి నిల్వ 883.80 అడుగుల నీటి నిల్వ అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 208.72 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఇక నీటి వివరాలకు సంబంధించి ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు కృష్ణా, తుంగభద్ర, అందిని నదిల నుంచి వచ్చిన వరద నీటిని పరిశీలిస్తే మాత్రం మొత్తం 1,135 టీఎంసీల నీటిలో కృష్ణా నది నుంచి అంటే కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి 869 టీఎంసీలు రాగా తుంగభద్ర నది నుంచి 262 టీఎంసీలు, ఇటు కర్నూలు జిల్లా అందిని నదీ పరివాహక ప్రాంతం నుంచి 2.73 టీఎంసీలు, మొత్తం దాదాపుగా 1,135 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకోగా 208 టీఎంసీల నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ నీటిని దిగువకు వదిలివేయడం జరిగింది. ఇటు ఒక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని పరిశీలిస్తే కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 169 టీఎంసీలను ఉపయోగించుకొని ఇప్పటికీ దాదాపుగా 1000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. అలాగే ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని విద్యుత్ ఉత్పత్తిని ఇప్పటి వరకు పరిశీలిస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 216 టీఎంసీలను ఉపయోగించుకొని 1,103 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. గత 3 నెలలుగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం రావడం, అదేవిధంగా ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం, అలాగే శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ 2 రాష్ట్రాలకు సాగునీటి కాలువలకు సాగునీటితో పాటు తాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తం మీద ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి 62 ఏళ్ల చరిత్రలో గత 3 నెలలుగా దాదాపుగా 45 సార్లు, ఈ రోజు వరకు అయితే 45 రోజు అవుతుంది, 45 సార్లు వరుసగా గేట్ ఎత్తడం అనేది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని అల్పపీడన ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరికొన్నిసార్లు కూడా గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.